జనపవర్ న్యూస్లో తీసుకుందాం ఒకసారి. ఇంతకు ఢిల్లీలో చర్చించారా లేదా? చర్చ జరిగిందంటున్న ఏపీ ప్రభుత్వం, అసలు చర్చ జరగలేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాల భిన్నమైన ప్రకటనలు. బనకచెర్ల నిర్మించి తీరుతామన్న ఏపీ తాము ఒప్పుకోమంటూ ఆ తెలంగాణ ప్రకటన. కానీ ఢిల్లీలో ఏం జరిగింది? పత్రికల్లో గందరగోళ వార్తలు. బనకచెర్లపై తెలంగాణ వాదుల ఆందోళనకు వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ మీరు గమనించవచ్చు మిత్రమా, రెండు కూడా భిన్నాభిప్రాయాలు వినబడతా ఉన్నాయి. ఏపీ సీఎం గారు మాట్లాడుతూ నంద్యాల సభలో ఏం చెప్పినారా అంటే, మల్లన్న నుంచి తిరుపతి దాకా మేము నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది. మేము తెలంగాణ వాళ్ళకు కూడా చెప్పినాం, గోదావరి నీళ్ళు వాడుకోమని చెప్పినాం. మేము కూడా ఏం చెప్తున్నామంటే మేము కూడా వాడుకుంటాం, మిగులు జలాలను మేము వాడుకుంటామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఆ చర్చకు వచ్చిందని చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, బనకచెర్ల విషయం రాలేదు, కాకపోతే 3-4 విషయాలు వచ్చినాయి. శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్ అని వేరే వేరే విషయాలు చర్చలోకి వచ్చినాయి. దాని విషయంలో ఒక తాటి మీదకి వచ్చినాం, మేము సమర్థవంతంగానే ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ పత్రికల్లో గందరగోళ పరిస్థితి ఏమిటంటే, ఆయన మాట్లాడినట్టు వస్తుంది, ఈయన మాట్లాడలేని వస్తుంది. అసలు మరి మాట్లాడిన విషయాలు ఏందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి తోడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ఆయన తాకట్టు పెట్టిండని, లేకపోతే ఈయనకు తాకట్టు పెట్టిండని చెప్పి ఈ ప్రతిపక్షాలు ఇక విరుచుకుపడతా ఉన్నారు. వాస్తవానికి అక్కడ ఏం మాట్లాడిందని చెప్పి చెప్పాల్సిన అవసరం, ఇద్దరు ఒక దగ్గర కూర్చొని, అసలు వాస్తవానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా పక్క మంది మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు ప్రెస్ మీట్ అనేది ఇట్లా కూర్చొని పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుకున్నారు, ఏం చర్చ కలిసి చెప్తే పంచది పోయేది. కానీ ఆయన మాట్లాడుకుని ఆయన కారెక్కి ఆయన వెళ్ళిపోయింది, ఈయన మాట్లాడి ఈయన కారెక్కి ఈయన వెళ్ళిపోవడం వల్ల అసలు ఏం మాట్లాడడం తెలుస్తలేదు. ఆయన బయట ఆయన చెప్తాను, ఈయన మాట్లాడి ఈయన చెప్తా ఉండు. అసలు బనకచెర్ల విషయంలో కూడా ఏం జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఏపీ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఒకే టైంలో. కానీ మీరు గమనించండి మిత్రమా, ఏదేమైనా ఒకవేళ గిట్ట కాంగ్రెస్ పార్టీ బనకచెర్లకు ఒప్పుకుంటే తెలంగాణలో పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం తీసుకోకపోవచ్చని మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏదైతే బనకచెర్ల కడదామనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు, అక్కడున్న ఇప్పుడు ఆయనకు తలొగ్గి వెనుకపోయినా అని చెప్పి ప్రజలు అనుకుంటారని చెప్పి ఆయన కూడా మేము కడదామనే ఖచ్చితంగా మాట్లాడుకుని మేము కడతామని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైనా కాలమే సమాధానం చెప్పాలి, ఎందుకంటే పత్రికల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది కాబట్టి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాస్తవానికి బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే, జాగ్రత్త అధ్యక్షురాలు కవిత. న్యాయ నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించానని వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. నేను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం జరిగింది. కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సమర్థవంతంగా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. నేడు రేపు గవర్నర్ గారు సంతకం పెడతారు, తర్వాత స్థానిక సంస్థలకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నికలు సిద్ధం కావాలి. ఏదైతే ఉందో బీఆర్ఎస్ నేతలు ఏదో విమర్శించాలని చెప్పి విమర్శిస్తున్నారు తప్ప పూర్తిగా వాళ్ళకు న్యాయబద్ధత చట్టబద్ధత అనేది లేదు. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. రేపో మాపో ఎల్లుండో నా దారికి రావాల్సిందే వాళ్ళని చెప్పి కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకు వర్ష సూచన. మరో 2 రోజుల వర్షంలో వార్త కథనం వచ్చింది. బంగారం అక్రమ రవాణా కేసు. కన్నడ నటి రమ్యారావుకు 7 ఏళ్ల జైలు వార్త కథనం వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ నుంచి పిలిపి అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సిట్ నుంచి పిలిపిన వార్త కథనం వచ్చింది. ఎస్సీఎల్ అక్రమాల వెనుక కేటీఆర్ కవిత హస్తం, టీసీ అని ఏదైతే ఉందో ఇద్దరు హస్తం ఉందని కూడా వాళ్ళ వార్త కథనం చెప్తా ఉన్నారు. సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయల్ ఒక వార్త కథనం వచ్చింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కోహ్లీ పేరు. రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలట. ఐపీఎల్ విజయోత్సవాల వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఆ ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసింది. అయితే పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ అయితే ఉందో ఆ చిన్నస్వామి స్టేడియం లోపలికి పిలవడం జరిగింది. దానివల్ల 11 మంది మృత్యువాత పడడం జరిగిందని మనం ఇంతకుముందు పేపర్లో కూడా చదవడం జరిగింది. వాస్తవానికి అందులో కోహ్లీ పేరు కూడా చేర్చినట్టుగా వార్త కథనం వస్తూ ఉంది. ఏదేమైనా కూడా ప్రజలు కూడా కొంత తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆడికి ఎందుకు పోతాను, ఎంతమంది వచ్చిళ్ళు, ఏ విధంగా చేస్తూ ఉన్నాం, ఆ ప్రోగ్రాం ఎట్లా నడుస్తూ ఉందని చిన్న ఇక్కడ హైదరాబాద్లో కూడా అల్లు అర్జున్ కూడా విజయోత్సవ సభకు పోయినప్పుడు సినిమా రిలీజ్ అయిన సందర్భంలో రేవతి వాళ్ళ బాబుని రేవతి చనిపోవడం జరిగింది. ఆ బాబు పరిస్థితి ఎట్లుంది ఇప్పటివరకు ఇంకా తెలియదు. కోమాలో ఉండడం చెప్తా ఉన్నాం. మరి ఆ అబ్బాయి బయటకు వచ్చినా లేదు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏడికి పోతా ఉన్నాం, ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లని పట్టుకొని పోవద్దని చెప్పి ప్రజలకు కూడా కొంచెం విజ్ఞత అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు బిలిసిలని చెప్పి ఆయన ఏం వస్తుంది నాకు టీవీలో చూస్తే కనబడదా, హీరోని టీవీలో చూస్తే చూసినట్టు కదా, ఆడికే పోయి చూడాలా, అంతమందిలో పోయి చూడాలా, దొబ్బుకొని పోయి చూడాలా, తొక్కిసలాట్లు జరగాల,
అనేది మీరు గమనించండి మిత్రమా. ఎందుకంటే మనం మారకపోతే వాళ్ళు మారారు. వాళ్ళు మన పైసలతోనే వాళ్ళు గొప్పగా అవుతున్నారు. మన పైసలు అవి, మన పైసలతోనే వాళ్ళు ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. కానీ బాధలు ఇబ్బందులు మనకు పడుతూ ఉన్నాం. అది మీరు గమనించుకోండి మిత్రమా. షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం, 50 మంది సజీవ దహనం అనే వార్త కథనం వచ్చింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం లోపల అనేక షాపింగ్ మాల్లు ఉన్నాయి. అనేక షాపింగ్ మాల్లు, అనేక దాన్ని ఏమంటారు అపార్ట్మెంట్లు కావచ్చు, ఇంకా రకరకాల ఏమైనా కూడా అందులో కూడా నార్మల్గా ఒక ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి కూడా, ఏమైనా మంటలు అంటుకున్నప్పుడు ఒక ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి కూడా ఉండదు. కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా ఉండదు. కానీ దానికి బిల్డింగ్ అప్రూవల్ వస్తాయి, అలా పనిచేస్తూ ఉంటారు. కనీస సౌకర్యాలు ఉండే అలా. కానీ అన్ని పర్మిషన్లు వస్తాయి, అన్ని హంగులతోని నువ్వుతో ఒక మంత్రో ఎవరో పోతారో ఓపెనింగ్ చేస్తారు, వస్తారు. కానీ ఇట్లా జరిగినప్పుడు ఏమైందంటే ఇట్లా సజీవ దహనం అవుతారు. అది ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు నష్టపోయారు? అలా వర్కర్లు నష్టపోయినారు, లేకపోతే కస్టమర్లు నష్టపోతారు, ప్రజలే నష్టపోతారు. అతను ఆ కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంటుంది, నష్టపోయినందుకు కాలిపోయినందుకు ఇన్సూరెన్స్ వస్తుంది, అతను బాగానే ఉంటాడు. కానీ నేను ఏమంటున్నా అంటే అధికారులను కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అనేక ఉన్నాయి షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా, అవన్నీ కూడా నేను చెప్తాను త్వరలోనే. మన వార్తాకథనంలో నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, నేను మళ్ళీ కూడా చెప్తాను. అమెరికాలో దొంగతనానికి పాల్పడ్డ భారతీయ పర్యాటకురాలట ఇంకోసారి ఇటువంటి పనులు చేయొద్దంటే అమెరికా వచ్చాడ. యుఎస్ వీసాలో దరఖాస్తు చేసుకున్న వారిని ఉద్దేశిస్తూ భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అగ్రరాజ్యానికి పిలుపునిచ్చేది ఉంది వార్తాకథనం. సరే వాళ్ళేదైతే రైట్. ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు? హైకోర్టు తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు స్వీకరణట. ఈ యొక్క వల్లభనేని వంశీ ఇక బయటకు వచ్చే అవకాశం కనబడతలేదు. వచ్చిండు, మళ్ళీ కూడా లోపలికి పంపే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరికైనా ఇదే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అందరితో కలివిడిగా మంచిగా ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది. ఇవన్నీ జనం పవర్లో వచ్చిన నితీష్ కుమార్ మరో వరాలు జల్లట. ఎన్నికల వేళ మరో కీలక పథకం అని ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో నితీష్ కుమార్ గారు బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దానికి అనుగుణంగా ఇప్పుడు ఏదైతే ఓట్ల సవరణ కూడా జరుగుతూ ఉంది. దాదాపు 6 కోట్ల దొంగ ఓట్లు కూడా తీసేసినట్టు వార్త కథనం వచ్చింది. ఇంకా వరాలు జల్లట. ఎందుకంటే ఇప్పటికే బీహారే మనం అంటూ ఉంటాం, బీహారే ఇక ఇంకా వరాల జల్లు కురిపిస్తే ఇంకా అధ్వానంగా ఉంటుంది. ఇప్పటికీ అనేక రాష్ట్రాలు వలసపోతూ ఉన్నారు, ఇంకా కూడా పోయే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఎన్ని వరాలు ఇస్తే ఏమున్నది, ఆడ ప్రజలే ఉండకుంటే. రైట్, ఇవి జనం పవర్లో వచ్చిన వార్తల విశేషాలు.